భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని తెనాలి ఐతనగర్లో ఘనంగా నిర్వహించారు. టూ టౌన్ సిఐ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఐతనగర్లోని బీఎస్సీ సెంటర్లో శుక్రవారం ఉదయం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జిల్లా మాల మహనాడు అధ్యక్షుడు బొన్నిగల ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టణ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలు అలాగే ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తించారని తెలిపారు. సంపన్న వర్గాల పేదల చదువుల్లో కూడా అంబేద్కర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. ప్రపంచ మేధావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రప్రథములని కొనియాడారు. ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, దళిత ఉద్యమ నేతలు మేకతోటి ప్రభాకర్, డాక్టర్ కనపర్తి బెన్హర్, ఎండ్రపాటి అశోక్ కుమార్లు ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అఖిదాస్ కిరణ్ కుమార్, బీఎస్పీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్, చెరుకుపల్లి నాగార్జున యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్, సీనియర్ అంబేద్కరిస్టు భీమ్రెడ్డి శేషు, న్యాయవాది మధ్యన నాగేశ్వరరావు, బీఎస్ఏ సెంటర్ యువత పాల్గొన్నారు. మనము దానికైతే ఒకసారి మనము గుర్తుంచుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే వ్యక్తి మన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు. తర్వాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనము ప్రపంచ మేధావులలో నేనైతే ఫస్ట్ వ్యక్తి అనుకుంటాను. ఎందుకంటే ఒక అట్టడుగు వర్గానికి సంబంధించి కూడా ఎన్నో అవమానాలు పడిగి కూడా ఆ రోజుల్లోనే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని ఒక మనిషి బలహీనుడైతే అతన్ని బలము చేకూర్చి అందరితో నలుగురితో సమానంగా చూడాలి, నా ఫలాలు వచ్చే వాళ్ళకి కూడా నా ఫలాలు నా ఆలోచనలు అందాలి అని ఆ రోజున ఆలోచించి మనకు నలుగురిలో కలిసి ఈ రోజున ఉన్నామంటే దానికి మూలకారకులు ఆ యొక్క ప్రదాత, ఆ త్యాగ గుణం, ఆ దాన గుణము, ఆ యొక్క ఆలోచన గుణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పరిమితం చేసి అంబేద్కర్ గారిని ఒక కులానికి పరిమితం చేసి మరి చూస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో మనం గమనిస్తూనే ఉన్నాం. మరి వాస్తవంగా చెప్పాలంటే మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని కీర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయనే కనుక మరి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి భారత ప్రజలకు ఏది అవసరమో ఆలోచించి మరి ఆయన ఆ గ్రంథంలో రాజ్యాంగంలో పొందుపరిచి ఈ ప్రజలు నడుచుకోవాల్సినటువంటి విధి విధానాలని ఆయన యొక్క రాజ్యాంగం ఇంకా మనలోనే ఆయన రాసిన రచనలు ఈ రాజ్యాంగాన్ని మనం ఎంతకాలం అయితే మనం వినియోగించుకుంటామో అంతకాలం ఆయన ఇంకా మన ఎందుకు బతికే ఉన్నారని చెప్పి మనం విశ్వసిస్తాం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు, ఒక సామాజిక ఒక కులానికి చెందినవాడు కాదు. మనకి ఓటు హక్కు కల్పించాడు, స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించాడు. అనేకమైన అంశాల్లో ఈ రోజున అమ్మమ్మ వయసు వాళ్ళు కూడా ఈరోజు ఆస్తి హక్కు పొందుతున్నారంటే ఆయన శక్తి.